స్నేహితురాళ్ళకి ఆ శ్రీకృష్ణుడు ఆయన యొక్క అందం, శ్రీకృష్ణుడు ఆయన చేసే వేణుగానం దీని గురించి చర్చించుకోవాలని అనుకుంటారు. వర్ణయితం ఆరబ్ధ 2-3 మాటలు మొదలు పెడతారు. మొదలు పెడితే ఈ మాటల కంటే ఆ మాటలకు మూలంగా ఉండేటువంటి శ్రీకృష్ణ స్మరణ ఎక్కువైపోతుంది. మామూలుగా శాస్త్ర నియమం ప్రకారం అయితే అర్థం బుద్ధ్వా శబ్ద రచన. ఏదైనా ఒక శబ్దాన్ని మనం బయటికి పంపించాలి అంటే ఆ శబ్దం తాలూకు అర్థం మన మనసులో ఉండాలి. దాని తాలూకు భావన సరిగ్గా మనసులో కుదురుకోవాలి. కుదురుకుంటే శబ్దం బయటకు వస్తుంది. అందులోనూ శబ్దానికి అర్థానికి ఉండేటువంటి సంబంధం సరిగ్గా తెలిసి, ఏ శబ్దానికి ఏ అర్థానికి సంబంధం ఉంది అనే సంగతి సరిగ్గా తెలిసి దాన్ని వెలిబుచ్చేటువంటి క్రమం సరిగ్గా అభ్యాసం చేస్తే శబ్దాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏమైంది, ఈ అర్థం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా లేడు కదా, ఆయన ఎక్కడో బృందావనంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని స్మరించుకోవాలి. ఆ స్మరణ అనేది కొండలాగా పేరుకుపోతోంది. ఆయన గురించి ఆ మీట నొక్కుతూనే ఎక్కడెక్కడో ఏవేవో గుర్తొస్తున్నాయి. ఆయన నడిచిన నడకలు గుర్తొస్తాయి, ఆయన అందం గుర్తొస్తుంది, ఆయన వేసుకున్న మాలలు గుర్తొస్తాయి, ఆయన వేషధారణ గుర్తొస్తుంది, ఏవేవో గుర్తొస్తాయి. ఆ గుర్తులన్నీ వచ్చి ఆ స్మరణే భారమైపోయి నాశకన్ వాళ్ళు అసలు బయటికి ఏం చెప్పాలో తెలియక తికమకపడ్డారు. మనసంతా స్మరణే నిండిపోయి, మనసంతా స్వరుడే నిండిపోయి అసలు వీళ్ళకి మనస్సు శబ్దాలని ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేదు అనే స్థితికి వచ్చారు. విక్షిప్త మనసంతా ఆయన్ని స్మరించుకోవడంలో మునిగిపోయింది, ఆయన గురించి తలుచుకోవడంలో మునిగిపోయింది. ఈ శబ్దాలను ఉత్పత్తి చేసే క్రమాన్ని మనసే మర్చిపోయింది అనే పరిస్థితికి వచ్చేశారు.